నమస్తే సార్. నమస్తే మేడం, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? ఏమనిపించింది? గ్రాముల లెక్కన, కిలోల లెక్కన కాదు, టన్నులు టన్నులు టన్నుల లెక్క ఓవర్ యాక్షన్ చేసి ఒక్కొక్కరు అన్న ఫీలింగ్ వచ్చిందా? నాకైతే వచ్చింది. బా ఇక మహేష్ మోనోలాగా ఒకటి కొట్టిండయ్యా, మామూలుగా లేదు డైలాగ్. ఇంత పొడుగు చెప్పిడు చూడు. ఇది సమస్త మహిళా జాతికి, మహిళా లోకానికే, స్త్రీ జాతికే, వాళ్ళ వైఫ్ అంటే ఆల్ ఉమెన్ కైండ్కే వాళ్ళ మిసెస్ ట్రూ ఇన్స్పిరేషన్ అని చెప్పిండయ్యా. చెయ్యి మరి అతి చేయకన్న ఫీలింగ్ వచ్చింది. దేనిలో ఇన్స్పిరేషన్? ఆమె టెన్షన్ పడుట్లా, యాంగ్జైటీగా ఫీల్ అవట్లా. దేనిలో ఇన్స్పిరేషన్ అని చెప్తావు బాయ్? ఏదో చెప్పు కానీ మరీ ఓవర్ చెప్పకు. ఇక యాటిట్యూడ్ స్టార్, అదే ఫీమేల్ వర్షన్ ఆఫ్ యాటిట్యూడ్ స్టార్ వచ్చిందయ్యా ఇలా. కాలు మీద కాలేసుకుని ఎన్నట్టా ఉంది సోనియా 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 సోనియాకు. అబ్బా గమ్మత్ చేసిరయ్యా. ఎవ్వరు తక్కువ లేదు, ఒక్కరు తక్కువ లేదు. మామూలు ఓవర్ యాక్షన్లు చేయలేదు ఒక్కొక్కరు. హైలైట్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ అంజలి పవన్ వాళ్ళని నిన్న వీక్ అని చెప్పి పవన్ని కూర్చోబెట్టిండా. ఇలా దాన్ని ఎంత బాగా కవర్ చేద్దామని చెప్పి ట్రై చేసి తెలుసా. ఆ కవరింగ్ చూస్తే ఎపిసోడ్ లాస్ట్లో నవ్వుతుంది నాకు. నటరాజ్ మాస్టర్ అంటాడు, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి, మీ 7 వారాల ఆట మీరు బయట పెట్టుకోవడానికి నేను ఇచ్చిన అవకాశం అంటాడు. చాలే సంబరం. తీసుకుపోయి వీకెండ్ కూర్చొని పెట్టి, మీరు 7 వారాల ఆట మీరు బయట పెట్టుకున్నారు కదా, ఆ అవకాశం ఇచ్చినాం మేము. నువ్వు నన్ను అరువు, నన్ను తిట్టు, షౌట్ చేయి, ఇదే ప్రక్రియ 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 అంటాడు. నీతో వచ్చి ఏదో కలిపేస్తుంది పులిహోర కలిపేసుకుంటేనే. ఒకవేళ నేను నిన్న సక్క గేమ్ ఆడకపోతే నన్ను కూడా అక్కడ వీకెండ్ కూర్చొని పెట్టేటోళ్ళు తెలుసా అన్నది పుసుకున్న. అనగానే చూసావా అంటే నిన్ను కూడా కూర్చొని పెట్టేటోళ్ళు అంటే నన్ను కూర్చొని పెట్టింది వీకెనే కదా, నీకు అవకాశం ఇచ్చామంటారు. అబ్బా చదువు సాపడం వాడా అమ్మతోడు. గమ్మత్ చేసిరా భాను. బా ఏమన్నారా, భాను జానులు వచ్చి అంజని పవన్ వాళ్ళని కూర్చోబెట్టి వీక్ అని చెప్పడానికి అంజలక్కని పొగుడుకుంటూ పవన్ అన్నని తిట్టుకుంటా మెల్లగా నైస్గా తీసుకుపోయారు. ఆహా పవన్ అన్నకు పవన్ భాయ్ దొరకబట్టి మీరు మా ఇద్దరికి పెడుతున్నారు, నాకు అర్థమవుతుంది, మా ఇద్దరికి పెడుతున్నారు మీరు. మళ్ళా ఇవాళ కూడా పవన్ అన్నని హేళన చేసిరయ్యా. పవన్ అన్న మాట్లాడబోతుంటే మహేష్ సాండ్రా వాళ్ళు మాట్లాడకంటారు. అరే ఇప్పటిదాకా మీరు మాట్లాడారు కదా, ఇంత పొడుగు డైలాగ్ కొట్టినావు కదా, నేను మాట్లాడుతానంటే అయిపోయింది, మాట్లాడేది ఏం లేదు ఇంకా, ప్రేమ డన్ అంటారు. అదే నేను మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపుతారు. అందరూ అప్పుడేనా ఏదో ఆయన ఒక 2 డైలాగులు చెప్దాం అనుకుంటే మధ్యలో ఆపారేస్తారు. మళ్ళా ఏదో వాళ్ళు టైం ఇచ్చారు, సరే చెప్పండి మీరు మీ ఏడుపేదో మీరు ఏడవండి అన్నట్టుగా పాపం పవన్ నాకు అవకాశం ఇస్తే ఇయ్యంగానే పవన్ అన్న డైలాగ్ ఎత్తిండు లేదు, అందులోకి చెయ్యి పడితే కథం ఆగిపోతాడు పాపం. ఎందుకు ప్రతి సీను క్లైమాక్స్ లాగా, ప్రతి డైలాగు సినిమాటిక్గా గమ్మత్ ఉంది. హైలైట్ డైలాగ్ ఆఫ్ ద డే ఏంటంటే మన మహేష్ బాబు కొట్టిన, అదే మన మహేష్ కొట్టిన డైలాగ్ ఉంటుంది, ఇంత పొడుగు మోనోలాగు గమ్మత్ ఉంటుంది. ఆ డైలాగ్ చెప్పి స్టార్ట్ చేస్తాగు. అరుస్తున్నాడు భయ్యో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎంత అరుస్తాడు తెలుసా. ఆమె టెన్షన్ అవుతుంది, ఆగమాగం అవుతుంది, ఆమె యాంగ్జైటీ తోటి ఉంటుంది, ఆమె అరుస్తూ ఉంటుంది. అరే అంటే అని అరసుడు ఎందుకు చెప్పొచ్చుగా పాయింట్. సోనియా సిద్ధోల దగ్గర పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ చెప్పకుండా వాళ్ళు సర్కాజం ఎక్కువ అయిపోయింది నా లెక్కనే. యాటిట్యూడ్ ఎక్కువ కనిపించింది, పాయింట్స్ మంచిగానే ఉన్నాయి. సో విల్ టాక్. డైలాగ్ తోటి చాలా చెత్త, అద్భుతమైన డైలాగు. ఈ డైలాగ్ కోసమైనా మీరు లైక్ కొడతారు అన్నాడు దెబ్బకి. ఏమంటాడు తెలుసా, ఐ ఆమ్ కంప్లీట్ ప్రౌడ్ ఆఫ్ మై వైఫ్, షీ ఈజ్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఆల్ ద ఉమెన్ కైండ్, ఐ ప్రౌడ్లీ సే దట్ ఎస్ పానిక్ అయ్యింది, భయం తనకి భయం అని ఒప్పుకుంది, ఆ భయంతోనే పోరాడింది, భయంతోనే ధైర్యంగా పోరాడి ముందుకు పోయింది, ధైర్యంతోనే భయంతో పోరాడడం ముఖ్యమని ఇన్స్పిరేషనల్గా చేసి చూపెట్టి చేసి గెలిచి అని. ఎందుకనా మాకు సీజన్ 7లో అమర్దీప్ కొట్టిన డైలాగ్ యాదిగా వచ్చింది నాకు. ఇంత పొడవు చెప్పిండు మళ్ళా. ఆపేయకుండా చెప్పింది అంటాడు, ఆ భయం ఉంది అని కూడా, నాకు భయం వేస్తుంది అని కూడా ధైర్యంగా చెప్పింది అంటే ఇట్టనరా వస్తాని చెప్పింది అని చెప్పిండు. అది చెప్పడానికి కూడా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం నా వైఫ్కి ఉంది. ఏమైంది? బీపీతో పోయేలా ఉన్నావు, ఎందుకే అంత అరుతాను ఈ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. అక్కడ అంత సినిమా ఏం లేదు. ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒక కపుల్ని కూర్చొని పెట్టి అందులో ఎవరు వీక్ అని చెప్పాలి. ఖచ్చితంగా మీరు వీకే,
కంబ్యాక్ ఇచ్చారు. జనాలు ఎంకరేజ్ చేసిన పాయింట్ కూడా ఏంటంటే జనాలు కూడా మహేష్ శాండ్రా అయ్యో పాపం అనేది మెయిన్ థింగ్ అవుతుంది. వీళ్ళు ఫస్ట్ ఉన్న 4 వారాలు కావచ్చు 5 వారాలు కావచ్చు వీళ్ళు చక్కగా ఆడలే. స్టార్టింగ్లో వీళ్ళు ఎవరితో కలవలే, వీళ్ళు ఎవరితో ముచ్చటపెట్టలే, వీళ్ళల్లో వీళ్ళే ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కొంచెం ఎమోషనల్గా వీక్గా టక్కున శాండ్రా గారు ఏడ్చుకుంటా ఈయన ఓదార్చుకుంటా గవ్విటికి సరిపోయింది. వీళ్ళల్లో ముచ్చటనే ఉంటుంది. వీళ్ళు ఆడలే చక్కగా. కానీ ఏంటంటే ఈ బిగ్ బాస్లో కానీ ఇటువంటి షోలలో కానీ ఎవరికన్నా సింపతి వస్తే ఆ సింపతి మీదకి వెళ్ళి అయ్యో 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 అనేసరికి ఓట్లు పడతాయి. ఇది ఓకే. ఇంకా బిగ్ బాస్ అయితే మరీ అన్యాయం ఉంటుంది. వాళ్ళ ఎంత దారుణం అంటే ఇక అక్కడ ఎవరన్నా ఏడిచి ఓ అన్నారంటే కథం వాళ్ళు టాప్ 5 పోతారు. ఇక ఒరే వాడి స్టోరీ నిజమా అబద్ధమా ఏంది అద్దు మనకి అందులో ఎంత కరెక్ట్ ఉంది రాంగ్ ఉంది రైట్ ఉంది కదా. వాడి మీదకి 4 మాట్లాడినా ఆడు గొలగొలు ఏడిచినా నాకు నా పిల్లం కావాలి, నాకు నా భార్య కావాలి, నాకు నా పిల్ల కావాలి, నాకు నా అత్తమ్మ వాళ్ళ నుంచి రెస్పెక్ట్ కావాలి అన్నారంటే చాలు. ఒరే వాడికి అన్నీ ఉన్నాయి రాబాయ్ అని చెప్పినా కానీ వినరు. హీరోని చేస్తారు, తీసుకుపోయి వేరే షోలలో కూర్చుని పెడతారు. సెలబ్రిటీ ఆ సెలబ్రిటీలు బయట చేసే పెయింట్ ఎట్లుంటుంది. ఈ ఆడోళ్ళు కొంతమంది సెలబ్రిటీలు అవుతారు జెన్యూన్ ప్యూర్ సోల్ అని ఏం చేస్తారు బయట బట్టలు ఇప్పి చూపించి సబ్స్క్రిప్షన్లు సంపాదించుకొని పైసలు సంపాదిస్తూ ఉంటారు. మీకు ఎవరిని ఫేమస్ చేయాలో తెలియదు. ట్రూ టాలెంటెడ్ పీపుల్ని ఎవరినైనా ఫేమస్ చేస్తారా? మీరు చేయరే. ఓకే సరే, ఇంకా చాలా ఉన్నాయి డైలాగులు. ఇది శాంపుల్ మాత్రమే. ఇది ట్రైలర్ కాదు, ఇది ట్రైలర్ మాత్రమే. పిక్చర్ అభి బాకీహే కాదు, ఇది ట్రైలర్ కూడా కాదు, టీజర్ కూడా కాదు, గ్లిమ్స్ కూడా కాదు, టైటిల్ అనౌన్స్మెంట్. ఇంకా చాలా ఉంది లోపల. 5 పేజీల్లో అరాచకం ఉంది. కమాన్ చాలేద్దాం. లైక్ కొట్టినావా, సవాకరీ చేసినావా, గంట కొట్టినావా, కొట్టావు అన్నా నిన్నే. నువ్వు నాకేడ కొడతావు లైకు? ఇన్స్టాగ్రామ్లో పోయి కొట్టాలకి లైకు. అక్క నాకేడ కొడతావు నువ్వు లైకు? చెల్లే కొట్టావు నువ్వు. వంటల ఛానల్కి పోయి కొట్టు, బ్యాగులకి పంజాబీ డ్రెస్సులకి కొట్టు, వాటికి లైకులు కొట్టు, బాత్రూమ్ టూర్లకి కొట్టు. చలో, నా పేరు సురభం శ్రీనివాస్ అలియాస్ సీను 65, మా ఊరు కరీంనగర్, నా తీరు దిల్దార్. నా మాట గమ్మత్ ఉంటుంది, నా మనసు మంచిగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో గారి. పిల్లలిద్దరు ఇన్స్టాగ్రామ్లో కంటిన్యూగా వీడియోలు పెడుతున్నాం కదా, ఎక్సర్సైజ్కి సంబంధించినవి, వాళ్ళు నేర్చుకుంటున్న యోగాలు జిమ్నాస్టిక్ల గురించి. చిన్నదాని ఇన్స్టాగ్రామ్ మంచిగా క్లిక్ అయిందబ్బా, మంచిగా అనిపించింది. నిన్నటి వీడియోకి ఒక 20,000 వరకు వ్యూస్ వస్తే మంచిగా అనిపించింది. చూసినా చిన్న బతుకులు, మాకు 20,000 వ్యూస్ వస్తే దానిలోకి రూపాయి రాకపోయినా ఆనందపడుతున్నాం. అక్కడ పెద్ద బతుకులు కోట్ల రూపాయలు. ఓకే, కళ్యాణ్ వసంతి ఈ మహేష్ శాండ్రా వాళ్ళని వీక్ కపుల్ కింద సెలెక్ట్ చేసుకొని వచ్చి కూర్చుండబెట్టడంతో ఎపిసోడ్ మొదలైంది. వచ్చి శాండ్రా వీక్ అని చెప్పి కూర్చునబెట్టి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే గేమ్లో ప్యానిక్ అవుతారు, జోన్ అవుట్ అవుతారు, ఏడుస్తుంది, టైం అయిపోతుంది కదా, దీనివల్ల అంత టైం వేస్ట్ తప్ప ఏమన్నా. స్విమ్మింగ్ పూల్లో కూడా ఏడవడం చూసినాము, కంబ్యాక్ ఇచ్చిన తర్వాత కూడా రిపీట్ అవ్వడము. ఇది కొంచెం మార్చుకుంటే కనుక మహేష్కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన. కళ్యాణ్ ఇక్కడ బటర్ కోటింగ్ ఉంటుంది కదా, వసంతి ఇప్పటివరకు చెప్పింది స్ట్రైట్ ఫార్వర్డ్గా పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తే కళ్యాణ్ ఎట్లుంటుందంటే కర్రా విరగద్దు పాము చావద్దు అన్నట్టు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆఫ్ కోర్స్ జెంట్స్ అంతా కూడా మంచిగా ముద్దుగానే చెప్తారు. అబ్బా నటరాజ్ మాస్టర్ ఒక్కడు కొంచెం గట్టిగా అరిచి చెప్తూ ఉండేటప్పుడు, కానీ ఆయన కూడా కొంచెం తగ్గే మాట్లాడతాను ఈ మధ్యకాలంలో. కానీ అయితే లేడీస్ చూసిరా పంచాయతీలు పెట్టుకోవడానికి రెడీ ఉన్నారు, కొట్టుకుందా అన్నట్టుకున్నారు. ఓన్లీ లేడీస్కే బిగ్ బాస్ పెడితే మాత్రం కొట్టుకొని ఒకరో ఇద్దరు బయటకు వస్తారు. అబ్బా అంతే, జుట్టు కొట్టుకొని తెలుసా వాళ్ళని విడిచిపెడితే అనిపించింది. ఏమక్క కరెక్టే నేను చెప్పు. బా చూసిరా ఈ కపుల్స్ ఎవ్వరొచ్చి మాట్లాడినా కానీ వైఫ్లే అరుచుకుంటారు, హస్బెండ్లు కూల్ చేయడానికి ట్రై చేస్తారు. అరే అక్కడ మాటల్ని పట్టుకొని ఫైట్లు చేస్తూ ఉంటారు వీళ్ళు. సరే కంటిన్యూ. కళ్యాణ్ నుండి యువర్ వీక్ కపుల్ అంటే ఒక దాంట్లో వీక్ అని చెప్తున్నాము, చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారు. ఒక దానిలో మీరు ఎఫర్ట్స్ పెడితే కనుక టాప్ 3లో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఓకే అని చెప్తాను. అబ్బా ఏమన్నా నువ్వు చెప్పిండు. వీళ్ళు మెయిన్ పాయింట్ ఏంటంటే కళ్యాణ్ వసంతి వాళ్ళని మహేష్ శాండ్రా వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా నిన్న గేములలో మళ్ళా టార్గెట్ చేసినట్టుగా చేసిరు. అండ్ మహేష్కి కళ్యాణ్కి నిన్న పంచాయతీ అయింది. ఇవన్నిటి మీదకి వెళ్ళి ఇవన్నీ వస్తాయి. అబ్బా అంతకు మించి ఇంకేం లేదు. సో దీనివల్ల ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో వీక్ కపుల్ ఎవరని చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే పేర్లు ఎవరికి చెప్తే అంజలి భవన్ వాళ్ళ పేరు చెప్పాలి, మహేష్ శాండ్రా వాళ్ళ పేరు చెప్పాలి. అటెన్గా చెప్పాల్సి వస్తే అభిమానికి ఆమె వాళ్ళ పేరుకి పోతారు.
మిగతా వాళ్ళు ఏంటంటే అందరూ ప్రూవ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. నిన్న నటరాజ్ మాస్టర్ నీతు వీక్ అని చెప్పొచ్చు, కానీ నిన్న నీతు గారు నిరూపించేసారు కాబట్టి కష్టమవుతుంది అన్నట్టు. అవబ్బా నిన్న కామెంట్లలో కొంతమంది పెట్టారు ఏంటంటే నీతుని వసంతి హోల్డ్ చేసింది కదా అంటే ఎక్కడ హోల్డ్ చేసింది, ఎంతసేపు హోల్డ్ చేసింది, చాలా తక్కువ హోల్డ్ చేసింది, అంతగా హోల్డ్ చేయలే. అట్లా అంటే నటరాజ్ మాస్టర్ కళ్యాణ్ కూడా హోల్డ్ చేసిందని చెప్పాలి. మరి చేసిందా? చేయలేదు కదా. వసంతి హోల్డ్ చేసింది కదా, వసంతి నువ్వు సింగం శివంగి అని అన్నవా, శ్రీముఖి కూడా మెచ్చుకోలేదు, నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నీతు గారి కండిషన్ చెప్పాలి అంటే తను ఏజ్డ్, తన ఏజ్ ఎక్కువ, వసంతి ఏజ్ తక్కువ. రెండో చెప్పాలంటే తను ఫిజికల్లీ ఫిట్గా కనబడుతుంది కానీ ఫిట్ కాదు, తను బల్జ్ అంతే, లావుగా ఉందంతే, ఫిట్గా లేదు. అండ్ వసంతి ఫిట్గా ఉందా, నీతు గారు ఫిట్గా ఉన్నారంటే వసంతి ఫిట్గా ఉన్నట్టు. కానీ తను ఏదో వెయిట్ బరువు ఉంది కాబట్టి ఆమె వెయిట్ లెస్ ఉంది కాబట్టి ఇగ్గుకు వచ్చింది. సో ఇక్కడ వసంతి ఎఫర్ట్స్ నువ్వు మెచ్చుకుంటలేవు, కళ్యాణ్ ఎఫర్ట్స్ నువ్వు మెచ్చుకుంటలేవు, కౌంటర్ చేస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ వసంతికి సంబంధించిన కామెంట్ వస్తున్నాయి. ఆ అకౌంట్లు కూడా ఓపెన్ చేసి చూస్తా అంటే అద్భుతమైన సబ్స్క్రైబర్స్, అద్భుతమైన ఫాలోవర్స్ కూడా ఉంటున్నారు. చూస్తున్నాను సోతనా రైట్. ఓకే, అయితే ఇక్కడ శాండ్రా అంటుంది అయిపోయిందా, మాట్లాడొచ్చా అంటుంది. మధ్యలో మాట్లాడకండి మీరు, నేను మాట్లాడతా అన్నది. సరే అని చెప్పి స్టార్ట్ చేసింది. ఐ కెన్ టాక్. స్టార్టింగ్లో మాకు అవకాశం రాలేదు, ఒప్పుకుంటారా అన్నట్టు. ఎందుకు ఒప్పుకుంటారా అవకాశం రాలేదని? ఫస్ట్ వీక్ మీరు అవకాశం వచ్చినా తీసుకోలేదు. మీరంతా గాయలు ఒలి పెట్టుకొని అక్కడికి వచ్చి నిల్చుని మాట్లాడుకొని ఎవరితో టీమ్ అప్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అది చేయకుండా మీరు ఏదో సైడ్కి పోయి నిల్చుండి సపరేట్గా అవకాశం రాలేదు. అవకాశం వచ్చింది, మిగతా వాళ్ళందరికీ అవకాశం వచ్చిందా? తీసుకున్నారు, అక్కడ వచ్చింది తీసుకున్నారు, మీరు తీసుకోలేదు. చల్లగా సైడ్కి ఉండేసి మీరు ముచ్చట పెట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఛాన్సెస్లో ప్రూవ్ చేసుకున్నారంటే చేసుకోలేదు. మంచోళ్ళే, ఎమోషనల్లీ వీక్, వీళ్ళు చాలా లోలో ఉంటారు. వీళ్ళు యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, యాంగ్జైటీగా ఫీల్ అవుతారు, భయంగా ఉంటారు, ఒక రకమైన కండిషన్స్లో ఉంటారు. శాండ్రా గారు ఏం చేస్తాను చెప్పు, ఇవన్నీ వర్కౌట్ కాదు. కానీ ఇవి వర్కౌట్ అవుతాయి, ఓట్ల పరంగా అయితే వర్కౌట్ అయిపోతాయి. జనాలు అయ్యో అయిపోయిందా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వీక్ మాకు తర్వాత వచ్చిన ఛాలెంజెస్లో మాకున్న ఫోబియాకి సంబంధించిన ఛాలెంజెస్ వచ్చినాయి. స్విమ్మింగ్ పూల్ ఛాలెంజ్, మరి ఫుడ్ ఛాలెంజ్లో ఫస్ట్ పేషియర్ ఖరాబ్ చేసుకున్నారు. రైట్, అవన్నీ పక్కన పెడితే మొన్న ఏడ్చింది ఏంటంటే మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఏడ్చిన. రెండోది ఏంటంటే ఈ రోప్ గేమ్లో నేను ఏడవలేదు, నేను అక్కడ ఏడవలేదు, కెమెరాస్ ఉన్నాయి కావాలంటే చూడండి. ఐ డిడ్ నాట్ క్రై, నాకు ఏడుపు వస్తుంది అంటున్నా కానీ బట్ ఒక్క సుక్క కూడా డ్రాప్ బయట పడలేదు. ఎందుకంటే ప్యానిక్ అయ్యింది, దేనికంటే తాళ్ళు అయిపోయినాయి అన్న బాధలో ప్యానిక్ అయినా. అప్పుడు మాకు లక్ ఫేవర్ అయ్యి వాళ్ళ పెండులో పడిపోవడం, ఎవరిది సోనియా సిద్ధు వాళ్ళ పెండులో పడిపోయింది. ఇగో లక్ ఫేవర్ అయింది, వాళ్ళ పెండులో పడిపోయింది అన్నారు కదా. సోనియా సిద్ధుతో పంచాయతీ అయ్యేటప్పుడు ట్యాప్కొకసారి మహేష్ మీ మీదే గెలిచినాం అంటాడు. అందుకు ప్యానిక్ అయ్యాము, లక్ ఫేవర్ అయిపోయి వాళ్ళ పెండిలో ఊడిపోయింది. శ్రీముఖి గారు పక్కన వాళ్ళు తీసుకోవచ్చు అనడంతో తీసుకున్నాము. గేమ్ మారలేదా, నా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆడలేదా అని చెప్పారు. ఆఫ్ కోర్స్ ఆడింది, గెలిచిరు, సంతోషం, మనం కూడా సంతోషపడ్డాం. కళ్యాణ్ ఉండి ఐ అండర్స్టాండ్ శ్రీముఖి గారు చెప్పారు, అప్పటిదాకా మీరు జోన్ అవుట్ అయి ఉన్నారు కదండి, జోన్ అవుట్ అయి ఉన్నారు. మహేష్ ఉండి జోన్ అవుట్ అయినా వేరే వాళ్ళలాగా ఆగిపోకుండా మేము ఫాస్ట్గా కట్టాము, వేరే వాళ్ళు టైం వేస్ట్ చేసుకున్నారు అన్న సెన్స్లో చెప్తాను అన్నట్టు. మేము కట్టాము, చేసాము, కాన్ఫిడెంట్గా ఆడింది, ప్యానిక్ అయ్యింది కానీ ఏడవలేదు, అదే అడ్వాంటేజ్ అయింది, మేము తీసుకుని ఆడుకున్నామని చెప్పిన. ఓకే ఫైన్, సంతోషం, గుడ్. ఇక తీసుకుంటే చెప్పినాం, ఫటాఫట్ చెప్పిద్దాం. అయితే అదే అందరి ముందు జోన్ అవుట్ అయినరు అని చెప్పి మేము కూడా చూసినాం కాబట్టి చెప్తున్నాం అన్నట్టుగా అన్నారు. జోన్ అవుట్ అయినరు అని అంటే ఒప్పుకొని అంటారు. వసంతి గట్టిగానే అన్నది, జోన్ అవుట్ అయ్యారు అని మీరే అంటారు, అయ్యారు అంటే ఒప్పుకోరు అంటారు. అదేంది అని అంటే ఇక మహేష్ ఉండి అందులో నుంచి బయటకు వచ్చి బెటర్గా ఆడాం కదా అంటే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలి, ఒక వీక్ పాయింట్ ఏదో ఎత్తుకొని చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్పేశారు. వాళ్ళకున్న బెటర్ చాయిస్ వీళ్ళే కాబట్టి చెప్పేశారు అంతే. శాండ్రా సేఫ్ లేదు, యాపిల్ లేదు, ఎందుకంత ప్యానిక్ అవుతాను. సరే నెక్స్ట్ అభిమానికి ఆమెలో వచ్చి వాళ్ళు కూడా మహేష్ శాండ్రాని కూర్చొని ఇందులో ఒక మంచి పాయింట్ చెప్పిండబ్బా. స్విమ్మింగ్ పూల్లో ఆడేటప్పుడు శాండ్రా గారు ఫస్ట్ దిగిర్రు, ఎంత జరిపినా ఎంత స్విమ్మింగ్ పూల్ నుంచి అటు పోయి కాయిన్స్ పట్టుకొచ్చేది కదా సెకండ్ టైం వచ్చినప్పుడు. అక్కడ పోయి తీసుకొచ్చేటప్పుడు శాండ్రా గారు ఎంతగా జరిపినా కానీ అది పోతలేదు, అక్కడక్కడనే ఉంటుంది. అక్కడ అందరం కూడా ఫస్ట్ దిగిన కపుల్ ఫస్ట్ పార్ట్నర్ ఎవరైతే దిగారో వాళ్ళు 2 రౌండ్స్ వేసి వచ్చిన తర్వాత స్వాప్ అయ్యారు, మీరు మాత్రం ముందే స్వాప్ అయ్యారు, మీకు అది అడ్వాంటేజ్ అయిపోయింది. అఫ్కోర్స్ శ్రీముఖి గారు చెప్పారు మీరు స్వాప్ అయ్యారు కానీ అది మీకు అడ్వాంటేజ్ అయిపోయింది అండ్ తను వీక్ అని చెప్పి అనిపిస్తుంది అని చెప్పి ఆమె నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే శాండ్రా గారు ఫైర్ అవుతారు, అరుస్తారు గట్టిగా, హోస్ట్ మాకు ఇచ్చారు అందువల్ల మేము చేసామంటున్నారా, అంతేనా? అవును అంతే అండి, ఎస్ 100%. అంటే లేదంటే మేము చేయలేమని అంటున్నారా అంటే అవునండి, ఎస్ 100% అని చెప్తాను. అంటే ఒకవేళ లేకపోతే స్వాప్ కాకపోయేది మీకు అనే సెన్స్లో మీరు చెప్పిండు. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ ఇన్ కేస్ శాండ్రా గారే లోపలుండి మహేష్ బయటనే ఉండి ఉంటే
ఆయన మహేష్ లాజిక్ ఏంటంటే నేను ఫౌల్ చేయట్లేదు, మిగతా వాళ్ళంతా ఫౌల్ చేస్తున్నారు, నా స్ట్రాటజీ వేరే ఉంది, నేను ఫౌల్ చేయకుండా ఉన్నాగా నేను విన్ అయ్యేటోని అనేది ఆయన స్ట్రాటజీ చెప్తుండు. సంతోషం. అయితే మహేష్ ఏమంటాడంటే స్వాప్ అనగానే నేను స్వాప్ అవ్వలేదు, 1కి 2 సార్లు కాదు 3 సార్లు చెప్పిన తర్వాత నేను స్వాప్ అయినా, ఫస్టే స్వాప్ అవ్వడం నాకు వద్దని అనుకున్నాను, ఎందుకంటే ఫౌల్ చేయకుండా ఉంటే సరిపోద్దని నేను నిల్చున్నా అని చెప్పి అంటాడు. ఓకే డన్. శాండ్రా గారు అంటే మా కోసం హోస్ట్ ఫేవర్ చేశారని మమ్మల్ని గెలిపించడానికి అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పి అంటుంది. చిన్నగా చెప్పక్క. అభిమానిక గారు ఉండి 1 సెకండ్ మేము కామ్గా మాట్లాడుతున్నాం, ఆమె భలే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అబ్బా అసలు ఎగ్జైట్ అవుతలేదు, టెన్షన్ పడతలేదు, సింపుల్గా 1 సెకండ్ మేము కామ్గా చెప్తున్నాం, మహేష్ గారు కూడా కామ్గా రిప్లై ఇస్తున్నారు, మీరు ఎందుకు షౌట్ చేస్తున్నారు అని చెప్పి సింపుల్గా అడిగిందబ్బా. భలే స్మూత్గా అడిగింది అన్న ఫీలింగ్ వచ్చింది. నైస్. అండ్ వీళ్ళిద్దరు కప్పులు కూడా చాలా సింపుల్గా, చాలా ఏమంటారు, ఒక కరెక్ట్ కంపారిజన్, డౌన్ టు ఎర్త్ కైండ్ ఆఫ్ అట్లా సింపుల్గా. అంత అవతల వాళ్ళు ఎంత ఎగ్జైట్ అయినా కానీ వీళ్ళు ఎగ్జైట్ కాకుండా మాట్లాడే విధానం, డీల్ చేసే విధానం చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది వీళ్ళది. ఇది ఒక ప్రక్రియ అండి ఆమె చెప్తుంది అభిమానికి, ఇది ఒక ప్రక్రియ, ఒక వీక్ చెప్పాలి. మహేష్ ఉండి ఆ లెక్కన చూస్తే తర్వాత తను బ్యాలెన్స్ చేసింది, ఎంత బాగా బ్యాలెన్స్ చేసింది, తను నాకంటే తక్కువ ఫౌల్ చేసింది అని చెప్పాడు. ఓకే సంతోషం. కానీ ఆమె అందులో వీక్ అని అనిపించింది. మీరు ఇక్కడ శాండ్రా గారు ఉండి మీరు ఏం పాయింట్ చేస్తున్నారు తెలుసా, హోస్ట్ ఫేవర్ చేసిందని హోస్ట్ని అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతారు, నన్ను పాయింట్అవుట్ చేయకూడదు, మీరు హోస్ట్ని పాయింట్అవుట్ చేయాలి అని ఆమె అన్నది. సరే శ్రీమికి వచ్చినాక అడగాలి. అసలు అన్ని పెంటలకి కారణం శ్రీమికి. అబ్బా ఎన్ని తిప్పులు తిప్పింది తెలుసా, గేమ్ని ఇష్టం ఉన్నట్టుగా తిప్పేసింది, ఎన్ని రకాల రూల్స్ చేంజ్, ఎక్కడక్కడ ఇష్టం ఉన్నట్టుగా మార్చుకుంటూ పోతే ఒక రూలు లేదు, ఒక అర్థం లేని వ్యర్థ పదార్థంలాగా తయారై కూర్చుంటుంది. సరే అమీరుండి దట్స్ ఆల్ అండి, అది మా పాయింట్ అని చెప్పేసారు, అయిపోయింది. అంజలి పవన్ వాళ్ళు వచ్చారు, మహేష్ శాండ్రాని కూర్చోబెట్టారు. 3 కూర్చొని నాకేమనిపించిందో ఓటింగ్ పెంచే ప్రయత్నం జనాలలో, అయ్యో మహేష్ శాండ్రా అనే తట్టుగా చేస్తారు అన్నట్టు, అంతే. ఓటింగ్ పెంచే ప్రయత్నంలో భాగంగా అంజలి పవన్ వాళ్ళు మహేష్ శాండ్రాని కూర్చోబెట్టారు. ఈ వీక్ అని కాదు, ఆ వీక్ అని కాదు, ఏ వీక్ అని కాదు, మొత్తం అన్ని వారాలలో కలిపి మీరైతే కొంచెం కంగారు పడడం, ఫోబియా ఏదైతే ఉందో అది అందరికీ ఉన్నాయి, రకరకాల ఫోబియాలు ఉన్నాయి, మాకు కూడా ఉన్నాయి. కానీ మీరు ఆ ఫోబియా ఇట్లా లేకుంటే నెక్స్ట్ దానికి వెళ్ళేటోళ్ళు, సెకండ్ లెవెల్కి పోయారు కదా, 3rd లెవెల్ కూడా పోయేటోళ్ళు అన్నట్టుగా చెప్తాను. నెక్స్ట్ వెళ్ళే వరకు అంటే ఇద్దరిలో అదొకటి ల్యాక్ అవుతుంది అన్నట్టుగా నీట్గానే చెప్పింది అంజలక్క. మహేష్ ఉండి completely proud of my wife, she is the true inspiration to womankind, I proudly say that, yes panic అయ్యింది, భయంతో అయింది ఆ డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ మొత్తం చెప్పాడు అరుస్తున్నాడు భయ్యో అనుకున్నాను నేను. చేసి గెలిచి చూపించింది, ధైర్యం అయిపోయింది. సరే ఓకే, వి బోత్ ఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని నిరూపించాం మేము మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఓకే మంచి సంతోషం, మీరు మ్యాడే, ఓకే సంతోషం. వి ప్రౌడ్ ఎన్ని భయాలున్నా, ఎన్ని ఫోబియాలున్నా ధైర్యంగా ఆడి ఓటమిని గెలుపుని ఓడించి కాదు, గెలిచాము, ఓటమిని ఓడించి గెలుపుని గెలిచాము, ఆ ఫోబియాని గెలిచి పోరాటాన్ని చేపించింది నా వైఫ్. సంతోషం అయ్యా, మీ వైఫ్ చాలా గ్రేట్. ఓ పని చేయరు, నెక్స్ట్ ఇయర్ February 30th తారీఖు నాడు రవీంద్రబాద్కి రారి, ఇద్దరికి సన్మానం చేస్తాను నేను, బెస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ అని. ఓకే సంతోషమా మహేషనా? ఓడింది అయిపోయింది. ఆ తర్వాత అంజలి పవన్ నుండి ఇక ఇదంతా అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత 4 గెలిచింది అంతా అయిపోయిన తర్వాత పవన్ నుండి మాట్లాడడం స్టార్ట్ చేసి అయిపోయింది అంటారు. అయిపోయిందంటే హలో మాట్లాడడం స్టార్ట్ చేసి అంటే వినాలి కదా, చెప్పిన పాయింట్ వినాలి కదా. ఇద్దరు కపుల్స్లో ఎవరు వీక్ ఉన్నారో చెప్పమన్నారు, అందుకే చెప్తున్నా. గెలిపోవటంలో అనేది మ్యాటర్ కాదు, గెలిస్తేనే ఓడితేనే అనేది కాదు మ్యాటర్ అనేది ఆయన చెప్తుంటే అటు అంజలా కాపుతుంది, ఇటు వీళ్ళు ఆపుతారు, నా పవన నో అనుకున్నాను నేను. ఆ తర్వాత జాను బాను వాళ్ళు వచ్చారు, జాను వాళ్ళు అంజలి పవన్ వాళ్ళని వీక్ అని పిలిచారు. అందులో పవన్ అన్న కూర్చోబెట్టి అంజలక్క అద్భుతంగా ఆడింది, ఇప్పటిదాకా ఆడిన ఆటలన్నీ అంజలక్క ఆడింది, అసలు పవన్ అన్న ఏం ఆడలేదు. అంజలి అక్క కుకింగ్ చేసింది, అద్భుతంగా కుకింగ్ చేసింది, గెలిపించింది. అంజలి అక్క సుడోకు ఆడింది, గెలిపించింది, అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అసలు పవన్ అన్న ఎఫర్ట్స్ లేవు, 7 వారాలలో స్టాండ్అవుట్ అయింది ఎక్కడ లేదు అన్నట్టు ఇవన్నీ చెప్తుంటే అంజలక్క అది కాదు బాను, అది బాను ఏ అంజలక్క
అది ఏదో మనం ఏదో పొగుడుతుండే కదా ఫీలింగ్ ఉంది కొంచెం. ఆ తర్వాత ఏదో ఫైట్ చేయాలని చెప్పి ఏదో ఆర్గ్యూ చేయాలని చెప్పి చేసింది. కానీ మ్యాక్సిమం టైమ్స్ ఆయన అంటే జాను కానీ భాను కానీ చెప్తుంటే అంజనకు పెట్టింది 70%, నువ్వు పెట్టింది 30% అంటారు. అన్నా కొద్దీ మీరు జాను నువ్వు మా ఇద్దరికి పెడుతున్నావు అని అర్థమవుతుంది అంటాడు ఆయన. ఆమెనేమో రియలైజ్ అవుతలేదు, కొద్దిసేపటి దాకా రియలైజ్ కాలే. మొత్తానికి అయితే ఖుషి అవుతుంది అనమాట, నా ఎఫర్ట్స్ని మెచ్చుకుంటాడు చాలే అని. వెరీ క్యూట్ అసలు ఎక్స్ప్రెషన్స్, నాకైతే భలే నచ్చిందబ్బా. మీరు చూడర్రి. యా, చాలా చోట్ల అంజలిక ప్రూవ్ చేసుకుంది కానీ ఇండివిజువల్గా నువ్వు ప్రూవ్ చేసుకోలేదు పవన్ అన్న. 7 వీక్స్లో నువ్వు ఎక్కడ స్టాండ్ అవుట్ అవ్వలేదు అని అంటే, ఎక్కడైనా అంజలకే కనిపిస్తుంది, నువ్వు కనిపించట్లేదు అని చెప్పిండు. డ్రాప్ అవుతున్నావు, మేబీ స్ట్రాటజీస్ మిస్ అవుతుండొచ్చు, ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే నువ్వు కనబడితే బాగుంటుంది, ఇండివిజువల్గా నిరూపించుకుంటే బాగుంటుంది, ఛాలెంజెస్ పరంగా ఓన్లీ చెప్తున్నానని చెప్పిండు. బాగుండి స్టార్స్ నేను హోల్డ్ చేసి పెట్టినా చాలాసేపు, నా దగ్గర నుంచి ఎవరు తీసుకోలేకపోయారు. అండ్ కుకింగ్లో పార్ట్ నేను అంతసేపు పట్టినా, నేనే లాస్ట్ దాకా ఉన్నట్టున్నా. అంటే లాస్ట్ దాకా ఈయన లేడు, ఎందుకంటే లాస్ట్ దాకా ఎట్టుంటాడు, లాస్ట్ దాకా ఆసియా ఉంది, చాలాసేపు ఆసియా ఉంది. అండ్ పవన్ వాళ్ళ కుకింగ్ ఫస్ట్ 15 మినిట్స్లోనే ఒడిచింది. అంటే ఫస్ట్ 15 మినిట్స్ అంటున్నా, ఫస్ట్ సెషనే చాలా ఫాస్ట్గా ఒడిచిందబ్బా. ఎంతో ఫాస్ట్గా చేసింది తను కుకింగ్, అద్భుతంగా చేసింది. అందరికంటే ఫాస్ట్ చేసింది కాబట్టి ఆయనకి ఎక్కువసేపు పట్టుకోవడానికి అవకాశం లేదు. సో నెక్స్ట్ జాను అంటది, అక్క చాలా ఫాస్ట్గా కుక్ చేసింది, టేస్టీగా చేసింది, అసలు అంత టేస్టీగా చేయకపోతే అసలు విన్నే కాకుండా ఉండేది అనగానే బాను అక్క మీరు టేస్టీగా వండకపోతే అకేం గెలిచే వాళ్ళ చెప్పండి. అక్కని పొగిడింది చాలయ్యా, పొగిడి మీరు మరీ చేస్తారు. నాకు అనిపించింది బాను మంచి స్కెచ్ చేసుకుని ఆయన అన్న ఫీలింగ్ వచ్చింది. అంజనక్క బాగుండి, నా పని కుండ పట్టుకోవడమే, నేను ఎంత ముందు పడేస్తే అంత దారుణంగా అయిపోయేది టేస్ట్, నేను పోయి అడిగితే ఖరాబ్ అయిపోయేది, నేను కుండ పట్టుకోవాలి కాబట్టి పట్టుకున్నా అని పర్లేదు పట్టుకున్నాలే. కానీ జనండి ఓకే, మీరు కుండ పట్టుకోవడం వల్లనే గెలిచారంటారు, అక్క వండడం వల్ల కాదా, అక్క వంట వల్ల కాదా అంటారు. ఓహో ఇలా వచ్చారా అనుకుంటారు పవన్, మా ఇద్దరు మధ్యలో పెడతారు మీరు. సరే అతను అన్న 7 వీక్స్లో ఈ గేమ్ గెలిపించాను అని చూపించండి అని అంటే, చెప్పిండు కదా 2 గేమ్స్ కుండ పట్టుకున్నంటే, అది నీ వల్ల కాదంటారు. అని ఆయన కుండ పడుతుంది కదా మాట చేస్తుంది. మరి పవన్ అన్న తొక్కుతురయ్యా మీరు. అంటే నీ దృష్టిలో విన్ అయితేనా, విన్ కాకపోతే కాదంటే పాపం అడిదిపి కన్ఫ్యూజ్ చేసి పడేసిర్లే. అంజలకుండి స్టార్ గేమ్లో సిద్ధు మహేష్ మీరంతా మీద పడ్డాక 8-10 నిమిషాలు హోల్డ్ చేసి పెట్టిండు, అందులో ఆడిండు కదా. మీరే అన్నారు పవన్ అన్న ఏం పట్టన్నా ఉడుం పట్టు పట్టినావు కదా అని ఆ రోజు ఎఫర్ట్స్ని మెచ్చుకున్నారు కదా అని చెప్పి అన్నారు. అప్పుడు నెక్స్ట్ మహేష్ శాండ్రా వాళ్ళు వచ్చారు, సోనియా సిద్ధు వాళ్ళని పిలిచారు. ఇక చూడు వచ్చింది ఫీమేల్ యాటిట్యూడ్ స్టార్, ఆ స్టార్ ఐటమ్ కమాన్ వచ్చింది. ఆ చైర్లో కూర్చున్నది, వీక్ అనే చైర్లో కూర్చోవడం ఎట్లా, అది ఊతుంది కదా చైర్, ఒక సైడు డౌన్ ఉంది, కూర్చుండి కాలు మీద కాలు వేసుకుని చెప్పండి పెద్దరాయుడు వచ్చింది చెప్పండి అన్నట్టు కూర్చుంది. ఏదో చెప్పిండే మహేష్ సోనియా దగ్గర పాయింట్ పెట్టాలంటే కొంచెం స్ట్రాంగ్గా పెట్టాలి, లేకపోతే ఏంటంటే ఆమె తిరిగి పాయింట్స్ చుక్కొడుతుంది. కాబట్టి మహేష్ ఏదో చెప్పండి అంటాడు, అంటే అర్థం కావట్లేదు క్లారిటీగా చెప్పండి అన్నది. అంటే నాకే అర్థం కావట్లేదు అన్నాడు. అనుకున్నాడు నేను అనగానే, ప్రేమ గురు అర్థం కావట్లేదంట, మేము వెళ్ళిపోవచ్చా అంటాను డైరెక్ట్. నాకు నవ్వుతుంది. అరే కంపేర్ టు ఇక్కడ ఏదో చెప్పాలి కాబట్టి మనోడు ఏం చెప్తున్నాడు, కంపేర్ టు సిద్ధు ఇక్కడ వీక్ అని మా ఉద్దేశము. అన్ని గేమ్స్ కొంచెం ఏంటంటే ఫిజికల్ గేమ్స్ వస్తాయి, రకరకాల గేమ్స్ వస్తాయి కదా, ఇంకా ఫర్దర్ కూడా గేమ్స్ వస్తాయి. మాతో ఆడిన ఛాలెంజ్లో కూడా పజిల్ ఈజీగా పెట్టచ్చు, ఛాలెంజ్ ఎట్లా చేయలేకపోయారు కానీ పజిల్ ఈజీగా పెట్టచ్చు అని మా ఉద్దేశం, కానీ పెట్టలేకపోయింది. లేకపోతే బాటమ్ 3కి రాకపోయేటోళ్ళు వీళ్ళకి స్ట్రెంత్ కూడా బాల్తో కొట్టేదానిలో కూడా స్ట్రెంత్ తక్కువగా ఉంది తనకి, ఆమె కొట్టినప్పుడు కూడా చాలా లైట్గా కొట్టినట్టుగా అనిపించింది అన్నట్టుగా చెప్పాను. ఇవే పాయింట్స్ ఆయన దగ్గర పెట్టాల్సింది. చాండ్రా ఉండి పజిల్ కూడా పెట్టలేకపోయారు అనిపించింది అని చెప్తే, ఇక సిద్ధు ఉండి మీరు బయట ఉన్నప్పుడు ఆట చూడలేదన్నారు కదా 2 వీక్స్, మీరు లోపల ఉన్న పెద్దగా చూడలేదనేది అర్థమవుతుంది అన్నాడు. ఎందుకన్నా అంత మాట అన్నావు, అవసరమా? వాళ్ళు వచ్చిన తర్వాత 2 వారాలు మనం నాకౌట్లలో ఉన్నాం కదన్నా, 2 నాకౌట్లు వేసాము. సరే బయట ఉన్న లోపల ఉన్నప్పుడు కూడా చూడలేదని మాకు అనిపించింది. ఓకే అంటే మహేష్ సరే మీరు ఏదన్నా అనుకోండి కానీ మేము చెప్పింది రాంగ్ అని ప్రూవ్ చేయండి అంటే, సిద్ధు సోనియా ఇద్దరు కూడా స్ట్రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయండి అన్నట్టు చెప్పిండు. ఈ మహేష్ గేమ్ గెలిచింది కదా అని చెప్పి మొత్తం ఉబ్బి తబ్బిపోయిపోతాండులే. సోనియా యాటిట్యూడ్ స్టార్ అంటుంది ఇట్లా ఉంటుంది, గమ్మత్ చేసిందే. నాకైతే చిన్న సెకల్లే, అది డైలాగ్ ఉంటుంది చూడు, చిన్న సెకల్లేవరా నీలో, ఆ టైప్లో చిన్న సెకల్లేవమ్మా నీలో అన్నట్టుగా అనిపించింది. సోనియా ఉండి
తర్వాత ఛాలెంజ్లో ఓకే ప్రూవ్ చేయాలనా, ప్రూవ్ చేయాలంటే తర్వాత ఛాలెంజ్లో మీరు ఉండాలి కదా, మీరు ఉండాలి అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రూవ్ చేయడానికి. అక్క మొన్న గిట్టనే డైలాగులు కొట్టినావు, శాండ్రా నువ్వేం బాధపడకు, ఓడిపోతే నేను ఓదారుస్తాను. ఏమైంది ఏమైంది, పెండిలం పెడల పడ్డది, ఆట ఓడిపోయి మీరు మూలకు కూర్చున్నారు. నువ్వేమో ఈ డైలాగులన్నీ కొడతావు, బాలయ్య బాబు డైలాగ్ జబడే దివిడే అన్నట్టు కొడతావు. కడిగేస్తే మరి మీరు చూడాలంటే ఉండాలి కదా, ఉంటారు ఎటు పోతారు వాళ్ళు, మీరు ఉన్నారు బాటం 3లా, మీరు భయపడాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. సోనియా అండి గెలుపంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదే, మీరేందుకు గెలిచాను 4 సార్లు అన్నట్లే, మీ మీద గెలిచిన అంటూ ఉంటాడు. మరి చాలా డిస్కషన్ జరిగింది. అంటే గెలుపు అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేటది గెలుపు. మీరు ఫస్ట్ ప్లేస్ కాదు కదా, 2nd, 3rd, 4th, 5th ఇవన్నీ గెలుపులు కాదు. ఓకే, ఒక ఛాలెంజ్ గెలవడం, ఒక లెవెల్ గెలవడం అనేది గెలుపు కాదు. మీరు అంతే 2nd లెవెల్ ఓడిపోయారు కదా, 3rd లెవెల్ పోలేదు అంటే మీరు 1st లెవెల్ కూడా పోలేదు కానీ వాళ్ళు అంటారు. అయితే గెలుపు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళది. ఓకే, గెలవడం గురించి మాట్లాడితే మరి మీరు ఎక్కడ గెలవలేదు, మరి మేమైతే ఒకసారి గెలిచామంటే సిద్ధుండి గోల్డెన్ కపుల్ అయ్యామంటాడు. అన్న ఏమైందన్నా నీకు, సోనియా పోనిందా కొద్దిసేపు, సో గోల్డెన్ కపుల్ అయ్యామంటాడు. అనగానే శాండ్రా ఉండి 3 వీక్స్ మమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేశారు, లేదంటే మేము రైట్ లెఫ్ట్ రెండించుకునేటోళ్ళం అని ఆయన చెప్తుంది. సోనియా ఉండి పజిల్ వైజ్గా అయితే మేము లీస్ట్ కూడా లేం, 3rd పొజిషన్లో ఉన్నాం. 3rd పొజిషన్ ఏందాక వెనకాల 4th పొజిషన్ లీస్ట్ అన్నట్టు అది రైట్. మహేష్ ఉండి బాటమ్ 3లో ఉన్నారు కదా, అక్కడి దాకా వచ్చేటోళ్ళు కాదు కానీ సోనియా ఉండి అలా అయితే మీరు ఫస్ట్ రాలేదు, మీరేం ఫస్ట్ రాలేదు అంటే మీరు ఫస్ట్ వీక్ నుంచి కూడా ఏం చక్కగా చేయలేదు అన్నట్టుగా, అంటే మాకు అవకాశం రాలేదంటే 3 వీక్స్లో మీకు లెఫ్ట్ అవుట్ చేశారు, 3 వీక్స్లో మిమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేశారు, చేయలేదు అన్నట్టుగా ఏదో చెప్తారు. అదర్ సోనియా ఉండి చేయలేదు, వీక్ అనుకున్నాను, మిమ్మల్ని ఎవరు లెఫ్ట్ అవుట్ చేయలేదు, మిమ్మల్ని వీక్ అనుకున్నారు కాబట్టి ఎవరు తీసుకోలేదు అని అంటారు సోనియా. శాండ్రా ఉండి అనుకోవడం వేరు, ఆట చూసి చెప్పాలి అని అంటే సోనియా ఉండి అందరూ 1st లెవెల్ 2nd లెవెల్ 3rd లెవెల్ ఆడితే మీకు పండులాగా తీసుకొచ్చి, ఇక తాడు ఉంటుంది చూడు, అదే మన శివుకి దెబ్బ తాకిన దాంట్లో పండులాగా తీసుకొచ్చి మీకు 3rd లెవెల్లో పెట్టారు. మేము 1st లెవెల్ 2nd లెవెల్ క్లియర్ చేసి 3rd లెవెల్కి వచ్చి మీకు డైరెక్ట్గా తీసుకొచ్చి 3rd లెవెల్కి పెట్టిరు, మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు ప్రూవ్ చేసుకున్నారా, చేసుకోలేదు, అది కూడా ప్రూవ్ చేసుకోలేదు అని సోనియా అంటుంది. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్సే, కానీ అక్కడ అవకాశం ఇవ్వడం అనేది కన్ఫ్యూజ్ చేశారబ్బా. శ్రీముఖి ఫస్ట్ ఏం చేసింది, ఈ టాస్క్లో ఎవరు గెలుస్తారు అనేది చెప్పాలి, ఎవరు గెలుస్తారు అనేది గెస్ చేసి మీరు చెప్తే కనుక వాళ్ళే గెలిస్తే మీకు ఇన్ని బాండ్ క్రెడిట్స్ ఇస్తామని చెప్పి ఏదో బిల్డప్ డైలాగ్ కొట్టారు. కట్ చేస్తే ఎవరు గెలుస్తారో చెప్పడమే కాకుండా ఈ టాస్క్ ఆడాలి అని చెప్పారు. ఎవరు గెలుస్తారో చెప్పి ఆ టాస్క్ కూడా ఆడితే అప్పుడు అని చెప్పారు. ఏందో మార్చారు, అంత ఇష్టం ఉన్నాడు మార్చారబ్బా. వీళ్ళ అనుమానం ఏం తెలుసా సోనియా సిద్ధోళ్ళది, ఆయన షూ వేసుకొని వచ్చి రెడీగా ఉన్నాడు, ఆయనకు అంతా తెలుసు ముందే, ఆయనకు ఒక టాస్క్ ఉంటుందని ఆయన మొత్తం రెడీగా ఉన్నాడు అక్కడ గేమ్ కోసం అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అంటే మాకు అంటే మహేష్ అంటాడు మాకు ఇచ్చిన అవకాశం, అది మాకు ఇచ్చిన అవకాశం అంటాడు, అవకాశం ఇచ్చారు రైట్. అక్కడ ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా అంటే ఆడేటోళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి ప్రెజర్ ఉండదు అని చెప్పి సోనియా అంటుంది. ఆ అవకాశం మేము అడగలేదు అయినా ఇచ్చారు అని చెప్పి శాండ్రా అంటుంది. ఇచ్చారు కదా అని అంటే పండులాగా తీసుకొచ్చి అక్కడ పెట్టండి, మేమేం చెప్పలేదండి, చెప్పకపోయినా ఇచ్చారు కదా అని చెప్పి ఏమంటారు. మహేష్ ఉండి ఒక మనిషిగా ఆలోచిస్తే అంటే అందరు మనుషులకైనా ఆలోచిస్తారని ఆమె ఎందుకు ఆమెతోటి కౌంటర్లు రైట్. మహేష్ ఉండి అఫ్కోర్స్ ఇచ్చారు, అది వర్కౌట్ అవ్వలేదు, లక్ ఫేవర్ చేయలేదు, అన్లక్కీ ఉండడం వల్ల పండులాగా అనకూడదు, నేను గివప్ అయితే ఇవ్వలేదు అంటే ఇక్కడ ఎవరు కూడా గివప్ ఇవ్వట్లేదని ఆమె అంటుంది. లీస్ట్లో అయితే లేను, నేను పొజిషన్స్ బట్టి క్రెడిట్స్ ఇస్తే మీరు పండులాగా అన్నగానే ఓకే, అప్పుడు నేను వచ్చినప్పుడు నేను లీస్ట్లో అయితే లేను, అయినా కానీ పొజిషన్స్ బట్టి క్రెడిట్ ఇవ్వలేదు, క్రెడిట్ ఇస్తే కనుక అప్పుడు నాకు పండులాగా ఇచ్చారని అనాలి అంటే సోనియా అంటుంది అయితే ఫ్రీగా మీకు బాండ్ క్రెడిట్స్ ఇవ్వాలన్నమాట అంటుంది. కాదు, ఆయనకి అవకాశం ఇచ్చారు కానీ బాండ్ క్రెడిట్స్ రాలేదు కదా ఆయన ఫీలింగ్. సరే సిద్ధు ఒక మాట, మీకు తెలియదు కదా షూస్ ఎందుకు వేసుకొని వచ్చారు చెప్పండి అని చెప్పి ఆయన అడుగుతాడు. అంటే అది నేను ఎప్పుడైనా అట్నే వస్తా అంటే ఏదో డిస్కషన్ అయింది. ఆ తర్వాత మహేష్ శాండ్రా ఉండి స్ట్రెంత్ తక్కువ, కాన్సన్ట్రేషన్ లేదు, ఇది నా పాయింట్ అని చెప్పిండు. ఆ తర్వాత సోనియా ఉండి మీరు ఫస్ట్ బయటకు వెళ్ళారు అంటే మీరే వీక్ అని అర్థం, మీరు ఫస్ట్ బయటకు వెళ్ళారు కాబట్టి మీరే వీక్ అని అర్థం అంటే శాండ్రా ఉండి కాదు మాకు అవకాశం ఇవ్వలేదంటే ఇచ్చారు, అందరికీ ఇచ్చారు అని చెప్పాను కానీ అయిపోయింది గురుగారు అన్నారు, అయిపోయింది. ఆ తర్వాత సోనియా సిద్ధు వాళ్ళకి మేము బట్టి మహేష్ శాండ్రా. సో ప్రేమగురు 2 కుర్చీలు కావాలి ప్రేమగురు అన్నారు, 2 కుర్చీలు కావాలి ఒకటే ఉంది ఇక్కడ అనగానే మహేష్ శాండ్రాని పిలిచారు. వచ్చినాక ఇద్దరిట్లో ఎవరిని కూర్చుని పెడుతున్నారో చెప్పండి వాళ్ళని కూర్చుంటాం అన్నట్టుగా అంటే సోనియా ఉండి సిద్ధు ఉండి నాకేమో శాండ్రా గారు వీక్ అని అనిపిస్తుంది, అదే సోనియాకేమో మహేష్ వీక్ అని అనిపిస్తుంది, అంటే మీరిద్దరు ఒక డెసిషన్కి వచ్చి చెప్పండి అని అంటారు. అంటే వస్తాం చెప్తామని అంటే
ఇక శాంటా గారు ఏదో గట్టిగా అరవబోతుంటే వదిలే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ అది వదిలేసి అని అంటాను. ఆ మాట ఇట్లా వచ్చి పో అనుకున్నారు వాళ్ళు ఇద్దరు, సోనియా సిద్ధు ఉండి మహేష్ వల్ల కాదు సిద్ధు ఏదో చెప్తుంటే మహేష్ ఏం చేస్తున్నాడంటే ఇంటలే వినకుండా శాండ్రా టీషర్ట్ మీద ఏదో తీసుకుంటే ఇట్లా ఉంటాడు. సోనియా ఉండి వీళ్ళు వినట్లేదు, నువ్వు ఆగు చెప్పకు, వాళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్నారంటే మీకెందుకండి చెప్పండి మీరు అంటాడు మహేష్. వినాలి కదన్నా, అది యాటిట్యూడా కాదా, నువ్వు కూడా మొత్తం యాటిట్యూడ్ స్టార్ అయిపోయినావు కదా. సరే సోనియా ఉండి వినట్లేదు వాళ్ళు గుసగుసలు పెట్టుకున్నారనగా మహేష్ ఉండి వచ్చిండు, కూర్చుండి ఇట్లా కింద కూర్చుని ఇట్లా పెట్టి చెప్పండి వింటున్నా అన్నాడు. అనగానే సిద్ధు కూడా వచ్చిండు, కింద కూర్చున్నాడు, చెప్తా అని చెప్పి కూర్చుండి అవుట్ ఆఫ్ 5 ఛాలెంజెస్ స్టార్టింగ్లో మీకు ఒకే ఒక ఛాలెంజ్ ఆడడానికి రాలేదు, అంటే కుదరలేదు, ఛాన్స్ రాలేదు. రోప్ ఆడారు, అది ఆడారా, ఆడలేదు, గెలవలేకపోయారు. కుకింగ్లో మీరు చాలా స్ట్రాంగ్ అని చెప్పారు కదా, మీ స్ట్రెంగ్త్ అని చెప్పారు కదా, మరి కుకింగ్లో గెలిచారా, లేదు. సరే మీరు ప్రూవ్ చేసుకున్నారా, లేదు. ఇంకా శాక్ గేమ్లో ప్రూవ్ చేసుకున్నారా, లేదు. అండ్ స్విమ్మింగ్ పూల్ కీ టాస్క్లో ప్రూవ్ చేసుకున్నారా, లేదు. మరి ఎక్కడ ప్రూవ్ చేసుకున్నారు? మీకు వచ్చిన అవకాశాలను ప్రూవ్ చేసుకోకపోవడం వల్ల మిమ్మల్ని ఎవరు తీసుకోలేదు. మీకు ఇండివిజువల్గా వచ్చిన టాస్క్లలో మీరు ప్రూవ్ చేసుకోలేదు, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు తప్ప మిమ్మల్ని లెఫ్ట్ అవుట్ చేసిర్రు, అవుట్ ఆడిర్రు, ఇవన్నీ అంతా సోది ముచ్చట. మిమ్మల్ని రూల్డ్ అవుట్ చేసిరని ఇంతకుముందు ఒక మాట అన్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రూల్డ్ అవుట్ ఎవ్వడు చేయలేదు, మీరు సరిగ్గా ఇండివిజువల్ గేమ్స్ ఆడకపోయేసరికి మీ మీద నమ్మకం లేక ఎవరు కూడా టీంలో పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదన్న పాయింట్ చెప్పిండు. కరెక్ట్, ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఆడలేదు కాబట్టి తీసుకోలేదు. సరే ఇదంతా అనవసరం అంటే మహేష్ ఇదంతా అనవసరం. శాండ్రా ఎందుకు వీక్ అంటున్నారో చెప్పండి, శాండ్రా కూర్చొని పెట్టన్నారు. శాండ్రా ఎందుకు వీక్ అంటారో అవి చెప్పండి, ఇవన్నీ నా గురించి ఎందుకు చెప్తున్నారు అంటాడు. చెప్తాను కదా, సర్లే ఓకే. సోనియా ఉండి చెప్తా, వినబుద్ధి కాకపోతే వెళ్ళి కూర్చోండి అన్నాడు. సిద్ధు ఉండి ఇద్దరు ఇప్పుడు శాండ్రాకి ఎలా భయం వేస్తుంది, సిద్ధు మంచి పాయింట్ చెప్తాడు. ఇప్పుడు శాండ్రాకి ఎలా భయం అవుతుందో స్విమ్మింగ్ పూల్ అంటే, ఆ రోజు అదే స్విమ్మింగ్ పూల్లో వసంతి కూడా భయపడింది, కానీ ఏం చేసింది, కాలితో తీసింది. అలాగే ఏదో ఒకటి చెయ్యాలి. సో ఆమె వీక్ అన్నాడు, ఒక పాయింట్ చెప్పిండు, కానీ ఇది పాయింట్గా వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. ఇంకా పాయింట్ చెప్పలేదు అంటూ ఉంటాడు మహేష్. సోనియా అండి అమ్మా వాళ్ళ గేమ్లే లేవమ్మా, ఆడితేనే కదా అంటే, ఎస్ మాకు ఆడడానికి అవకాశం రాలేదు వాళ్ళు అంటారు. సిద్ధు ఉండి రోప్ ఒక అద్భుతమైన అవకాశం, పాండు లాంటి అన్నదిగా ఇందాక, సరే పాండు తీసేయి, రోప్ ఒక అద్భుతమైన అవకాశం, గెలిచిరంటే గెలవలేదు అంటారు. డైరెక్ట్ పాయింట్కి రండి, నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, శాండ్రా గురించి చెప్పండి అంటారు. సిద్ధు ఉండి స్టార్ దాంట్లో కూడా 200, 150 ఇట్లుంటే 200లో అయిపోయినాయి, 150 ఉంది అక్కడ రోప్ దాంట్లో. ఆ 150 తీసుకోకుండా వెళ్ళి అట్లాంటి పీక్స్ టైంలో వెళ్ళి 100 తీసుకున్నావు నువ్వు, నాకు అర్థం కాలేదు నీ ఆట ఏందో అన్నాడు. అవునా అన్న, నాకు ఇప్పుడే తెలిసింది అనుకో, నేను ఊరు ఏమో 150 100 ఆటకొచ్చున్నావు నువ్వెక్కడి మంచి అన్నా, నువ్వు గెలిస్తే కానీ నీకు ఎక్కువ స్కోర్ వస్తే నువ్వే కదా నా విన్నరు. అట్లాంటిది దారుణం అది, 100 ఆటకొచ్చుకున్నా అంటే. మహేష్ కంప్లీట్ ఇన్వాలిడ్, శాండ్రా పాయింట్ చెప్పు అంటాడు. తర్వాత ఇక్కడ మహేష్ ఇంకో మాటలో యువర్ అక్యూజింగ్ అస్ అనేది అన్నాడు. అనగానే ఇదేమన్నా కోర్ట అక్యూజ్ చేయడానికి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి సిద్ధు. సో ఆ తర్వాత మహేష్ ఉండి మీ మీదే గెలిచింది అంటూ ఉంటాడు. సిద్ధుండి 7 వారాలు గెలిచినాయి 2 టాస్కులు, మీ మీదే గెలిచాం అని అంటున్నావు నువ్వు, 7 వారాలు 2 గెలిచి. సోనియా ఉండి అందరు ఆడవాళ్ళలో తనే వీక్ అనిపిస్తుంది, అందుకని చెప్పి తనే అని ఆయన పర్ఫెక్ట్గా ఆడాలి అన్నట్టుగా చెప్తున్నానంటే, మహేష్ ఉండి అవతలి వాళ్ళు అంత మనంత పర్ఫెక్ట్ కాదు సంథింగ్ ఏదో అన్నారు ఇందాక, ఎట్లా ఎవరన్నారంటే టక్కన సోనియా ఉండి అవును ఏదో అన్నారు, మీరేదో అన్నారు కదా అని చెప్పి ఆయన ఒక మాట అంటానంటూ ఆ మాట గురించి తీసి రిటర్న్ కొడుతుంది, అంటే రిటర్న్ చెప్పేస్తుంది. లెవెల్ 2లో బయటకు వచ్చారంటే మీరు లెవెల్ 1లో బయటకు వచ్చారు, ఇట్లాంటివన్నీ కూడా అయిపోయింది. టైం వేస్ట్ చేసారు మీరు అక్కడ అని చెప్పి అన్నారు కదా, మీరు గేమ్ ఆడేటప్పుడు ఎవరు మీ పక్కన టైం వేస్ట్ చేసిందంటే ఎవరు టైం వేస్ట్ చేసింది, మేము టైం వేస్ట్ చేసినాం. రోప్ గేమ్ గురించి మాట్లాడతాను అన్నట్టు. అదే రోప్ ముడేసే గేమ్ ఉంది కదా, మొన్న పెండులం తోటి అదే మహేష్ అండ్ వాళ్ళు సోనియా సిద్ధు గెలిచిన గేమ్లో మా పెండులం ఊడిపోయింది, మేము కట్టుకుంటున్నాం, మీకు తాళ్ళు లేవు, నటరాజ్ మాస్టర్ దగ్గర తీసుకోమంటే మీరు ఒక్కొక్కటి తీసుకుంటారా, ఒకటేసారి 4 తీసుకున్నారు. అంటే 4 తీసుకుని మేము ఏమైనా 4 అక్కడ ఉంచుకున్నామా, కింద వేసేసినాం అంటే మీ కాళ్ళ కింద వేసుకున్నారు, అక్కడ పోయి వేసుకోలేదు, దూరంగా వేసుకోలే, అక్కడనే ఉంచుకుని అక్కడనే కట్టుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసారు అన్నట్టుగా చెప్పారు. తర్వాత మహేష్ ఉండి మేము ఎంత స్ట్రాంగ్గా అంటే అయిపోయింది ఇక్కడికి, ఇక వీక్ అని చెప్పి ఇక్కడ లాస్ట్కి పంచ్ ఒకటి ఉంటుంది, వీక్ అని ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి ఇక్కడ అని చెప్పి సిద్ధు అంటాడు. అది కొంచెం హట్టింగ్ అన్నట్టు, అంటే అందుకంటే మీకే ఎక్కువ వీక్ వచ్చినాయి అన్నట్టుగా హట్టింగ్ మాట అనేసి వెళ్ళిపోతున్నాడు. ఇట్స్ క్లియర్ అన్నట్టుగా వెళ్ళిపోతాడు. మహేష్ ఉండి మనం ఎంత స్ట్రాంగ్గా వచ్చినా వీక్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు అని అనిపించింది. ప్రాపర్గా అంటే కాన్ఫిడెన్స్గా
దెబ్బ తీయాలి అని టార్గెటెడ్గా చేసినట్టుగా అనిపిస్తుంది వీళ్ళంతా. మేబీ నేను రాంగ్ కావచ్చు, కానీ నాకు అనిపిస్తుంది వీళ్ళంతా టార్గెట్ చేసి మమ్మల్ని వీక్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. అక్కడ అంజలి పవన్ వాళ్ళం కూడా 4 ఓట్లు పడ్డాయి, మీకు 4 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ భాను ఉండి మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయట్లేదు, అదొకటి మాత్రం రాంగ్ అనగానే కళ్యాణ్ ఉండి మీరు ఇందాక మీ మిస్సెస్ని చూసి నేర్చుకోవాలని అన్నారు కదా, అదొకటి వెనక్కి తీసుకోవాలంటే నేను నేర్చుకోవాలనలేదు, షీఈ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఉమెన్ కైండ్ అని అన్నా. అంటే అదే ఆ ఇన్స్పిరేషనే అవసరం లేదు కదా, మీరు పొగుడుకుంటా అంటే మీరు పొగుడుకోండి మీ మిస్సెస్ని, ఇక్కడ అందరికీ మిస్సెస్లు ఉన్నారు అన్నట్టుగా కళ్యాణ్ చెప్తాడు. చెప్పగానే నేను అన్నానని మీరు అన్నది నేను అనలేదు కాబట్టి మీరు వెనక్కి తీసుకోవాలంటాడు. ఎవరు? మహేష్. మీరు అన్నారు కదా నేను అన్నానని, అది నేను అనలేదు కాబట్టి మీరే వెనక్కి తీసుకోవాలి అంటాడు. అన్న ఆయన అన్న ఉద్దేశం అదే కదన్న, నువ్వు మీ వైఫ్ని పొగిడే క్రమంలో ఆ సమస్త స్త్రీ జాతికి అసలు ఒక మార్గదర్శకం దిశానిర్దేశకం అన్నట్టు చెప్పినావు కదా అన్న. అయితే సాయంత్రం ఉండి అది ఎవరికి వాళ్ళ ఇష్టం, ఎవరు తీసుకుంటే తీసుకోండి, లేదంటే లేదు అన్నట్టుగా ఆమె చెప్తుంది. ఆమెకు సంబరమైన సమస్త స్త్రీ జాతికి ఇన్స్పిరేషన్ అంటే. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా అయిపోయింది, అక్కడ కూర్చుని ఉన్నారు. భాను వచ్చిండు, చాలా బాగా డిఫెండ్ చేసుకున్నారు. ఎక్సలెంట్, టాప్ నాచ్ డిఫెండింగ్, అసలు మామూలు కాదు. మీ డిఫెండింగ్ చూస్తే డిఫెండర్ కంటే బాగుంది, డిఫెండర్ బైక్ కంటే అన్నట్టు చెప్పిన. ఓకే, క్రేజీ, పర్ఫెక్ట్, ఎక్సలెంట్, తురము. కానీ ఆ లెఫ్ట్ అవుట్ అనేది మాత్రం తీసేయండి, ఎవరు లెఫ్ట్ అవుట్ చేయలేదు ఇక్కడ అని అంటారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ అంజలి అండ్ పవన్ దగ్గర కవర్ చేస్తూ ఉంటాడు కదా, మామూలుగా పాయింట్స్ పెట్టండి, మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారు, షౌట్ చేయండి, మాట్లాడండి, అరవండి, మీ గురించి నేను తిట్టాను, మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చి ఫ్రేమ్లో ఎందుకు పెట్టాను, మీ తాడు ఆ రోపుల గేమ్ పెండులో ఆ గేమ్ తర్వాత మీరు ఎక్కడ కనిపిస్తారు, ఇక్కడ కనిపిస్తారు, ప్రక్రియ అంటే మామూలు విషయం కదంటే, మీరు కావాలని జనాలకు ఎట్లా వెళ్తుంది, మీరు ఇవన్నీ పెట్టి ఆ పాయింట్తో చెప్పినట్టు కదా జనాలకు వీక్గానే వెళ్తుంది కదంటే, నటరాజ్ నుండి మిమ్మల్ని మీరు చూపించుకోవడానికి నేను అవకాశం ఇచ్చినా, మీకు అవకాశం వేరే వాళ్ళు ఇస్తారో లేదో అని చెప్పి మీకు అవకాశం ఇచ్చినా మీరు మాట్లాడతారని అనుకున్నా, చాలా పవర్ఫుల్గా మాట్లాడాలి, అప్పటికి ఇద్దరు వాళ్ళు 7 వారాల గేమ్ బయటపడాలి, ఇవన్నీ చెప్తాడు. అన్నా ఇది మామూలు కాబట్టి రేవు కాదన్నా. అంజలి ఉండి ఏడుస్తూ ఉంది. ఇక మహేష్ శాండ్రా మేము ఒకటే అయిపోయినాం కదా ఇంకా అన్నట్టుగా అయిపోయి ఏడుస్తుంది. నటన మాస్టర్ నువ్వు ఇది కాదు, నువ్వు ఫైటింగ్ చేస్తావు, నువ్వు స్పిరిట్ ఉంది, ఆల్కహాల్ ఉంది అని చెప్పి ఏదో చెప్తాడు. అంజలి ఉండి ఇందాక నీతో ఏమన్నది, ఆడకపోతే నన్ను కూడా ఇక్కడ పెట్టేటోళ్ళు అన్నది కదా, అంటే ఇప్పుడు ఆడలేదు కాబట్టి మమ్మల్ని అక్కడ పెట్టారు కంటే మిమ్మల్ని కూర్చోబెడితే గేమ్ ఎట్లుంటుంది అనేది బయటకు వస్తుంది, ప్రక్రియ అనేది చాలా గొప్పది, అద్భుతం, అవకాశం అది అని చెప్పి ఆవుదం ఏదో చెప్పిండు మొత్తానికి. అంజలి ఉండి ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంజలి వెళ్ళిపోయిన తర్వాత అంజలి సోనియాతో అంటది, నూకరాజు తాడు కట్టడం తాలిబొట్టు కట్టడం 2 సేమ్ అన్నట్టు మాట్లాడతాడు, ఆయన కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు, అట్లా మాట్లాడద్దు, అది ఏదో మాట్లాడండు అసలు అని చెప్పారు. ఆ తర్వాత జాను మాస్టర్ని అడుగుతుంది, నటరాజ్ మాస్టర్ అక్కడ అందరు కూర్చొని ఉంటారు, మాస్టర్ ఎలిమినేషన్లో ఉంటే ఏం చూసి మీరు ఓట్ చేస్తారు చెప్పండి, అంటే సోనియా, సిద్ధు, అంజలి, పవన్ అండ్ అభిమాని కామెరలో ఎవరికి మీరు ఏం చూసి ఓట్ చేస్తారు చెప్పండి అన్నట్టుగా చెప్తారు. ఆ తర్వాత మహేష్ కాదు నటరాజ్ మాస్టర్ ఏమంటారంటే అన్నీ చూస్తాం, ఇంకేం చేస్తాం, ఇక్కడ వీళ్ళు బాగా ఆడారు, వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళు బాగా అంతా బాగా ఆడారు అన్నట్టు చెప్తాడు. అఫ్కోర్స్ అంజలి పవన్ వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకుంటాడు, చేస్తాడు కూడా. సోనియా, సిద్ధు చెప్తాడు అపీల్ చేసుకోమన్నాడు కళ్యాణ్ అనగానే, అపీలా సరే ఓటు అపీల్ చేస్తున్నారేమో వీళ్ళంతా, అంటే ఎక్కడ చేస్తున్నారంటే ఆ ఫ్రంట్ కెమెరాకి వెళ్ళి చేసుకోవాలంటే, అది కాదు పోయి నువ్వు లీస్ట్లో ఉన్నావు కదా, బాటమ్ 3లో ఉన్నావు కాబట్టి కొంచెం అందరితో చెప్పుకుంటే మీకు ఓట్లు పడతాయి అన్నట్టు చెప్పినాడు కళ్యాణ్. లాస్ట్ టైం కూడా క్యాంపెయినింగ్ చేసిండు కదా, సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా సేమ్ క్యాంపెయినింగ్ చేయమని చెప్పినట. అంటే సోనియా ఉండి అవసరం లేదు, ఎవరిని అడిగేది లేదు, అట్లా అడగాల్సిన అవసరం లేదు. నటరాజ్ మాస్టర్ ఏమన్నాడు, మీకు ఇష్టం ఉంటే, మీకు కావాలి అంటే, నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి అన్నాడు. అక్కడ స్టేజ్ మీద చెప్పాల్సిన డైలాగ్ అది, అంతకు మించి ఏం లేదు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇక్కడ బాగా ఎలివేట్ అవుతుంది. రైట్, అడగొద్దు, జాలితో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్నట్టు చెప్తుంది. సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాల్సి వస్తుంది, కానీ ఇట్లా స్ట్రిక్ట్గా ఉంటే బాగానే ఉంటుంది. సిద్ధు అంటాడు, బాను వచ్చిండు, బాను కూర్చుంటే బాను అడిగినా అంటాడు, నీకు బుద్ధి ఉందా, అసలు నేను ఎట్లా నిలబడుతున్నా స్ట్రాంగ్గా, నువ్వు నా వెనకాల ఇంకెంత స్ట్రాంగ్గా నిలబడాలి, అవసరమా, వాళ్ళని అడగాల్సిన అవసరం ఉందా, అట్లా ఇట్లా అని చెప్పి అంటుంది. తర్వాత నూకరాజు వర్సెస్ అంజలి చిన్న క్లాష్, కొబ్బరి నీళ్ళు ఇచ్చి తాగమంటే తీసి స్విమ్మింగ్ పూల్ వారెత్తుంది. ఆ తర్వాత ఎందుకు అని అంటే అక్కడ ఇక వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్, సార్ట్ అవుట్ డిస్కషన్ జరుగుతుంది. మీది అక్కడ తప్పు, ఇక్కడ తప్పు అని కూడా చెప్తాడు మొత్తానికి. అంజలి, పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. 3 వీక్స్ ఉండేంత స్ట్రాంగ్ అని, అంటే నువ్వు ప్రూవ్ చేసుకో, నేను ప్రూవ్ చేసుకునే ఉద్దేశం లేదు, నేను వెళ్ళిపోతాను అంటది. బ్యాగ్ చదురుమా అంటది, ఆమెకి వెళ్ళిపోవాలని ఉంది. రైట్, సంతోషం. అంటే పిల్లలు కూడా చూస్తూ ఉంటారు షో, మనం నిరూపించుకోవాలని అనిపిస్తుంది, కానీ ఇక ఆమెకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అని చెప్తుంది. ఆ తర్వాత యాక్టివిటీ జోన్లో రీసెట్ చేద్దామని చెప్పి కపుల్స్ని పిలిచారు. అయ్యా ఫస్ట్ అభిమానికి ఆమెర్ వాళ్ళని పిలిచారు, ఆ తర్వాత సోనియా, సిద్ధు వాళ్ళని పిలిచారు, ఆ తర్వాత కళ్యాణ్, వాసంతి వాళ్ళని ఇటు పంపించారు బయటకి. అబ్బా వీళ్ళు 3 సార్లు గోల్డెన్ కపుల్ అయ్యారు అబ్బా ఇప్పటికీ, కళ్యాణ్, వాసంతి వాళ్ళు. నేను 2 సార్లు అనుకుంటున్నా, నూకరాజు వాళ్ళు 2 సార్లు, వీళ్ళు 2 సార్లు, అంటే వీళ్ళు ఒకసారి అయ్యారేమో, ఈసారి 2వ సారి అనుకున్నాం, 3 సార్లు. ఒకసారి ఏమో క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టారు వీళ్ళకి,
బయట ఖతర్నాక్ పెట్టారు సెటప్. తర్వాత చార్మినార్ పట్టుకపోయి షాపింగ్లు, నెక్లెస్లు, బిక్లెస్లు అన్నీ పట్టుకుపోయి ఎంత డ్రామా చేశారు. ఇవాళ కూడా గట్టినే బయటకు పట్టుకొని పోయి మొత్తం డ్రామా చేశారు. వీళ్ళకి ఎంత బయటకు తీసుకుపోయి అవుటింగ్ తీసుకుపోయి మస్తు విలాసవంతంగా తిరుక్కుంటూ మంచి విలాసవంతమైన షాపింగ్లు, గీపింగ్లు, సెలూన్లు. ఇవాళ సెలూన్ పట్టుకుపోయారు, కటింగ్లు, మేకప్లు, వాష్లు, హెయిర్ వాష్లు, మెనిక్యూర్, పెడిక్యూర్, మన్క్యూర్, మషన్క్యూర్ అన్నీ చేయించారు. కానీ నూకరాజు ఆసేవాళ్ళు 2 సార్లు గోల్డెన్ కప్లు అయితే 2 సార్లు గక్కనే పెట్టిరేందా బగానే. చెట్లకి పట్టుకొని పోయి పక్కకు పట్టుకొని పోయి అక్కడ ఒకసారి సెటప్ వేసి కూర్చొని పెట్టి తినిపించేసి క్యాండిల్ లైట్ డిన్నర్ అన్నారు. ఇంకోసారి కూడా గక్కనే స్విమ్మింగ్ పూల్ గాను వేసేసి అనే కూర్చుని తినమని చెప్పారు. ఇది ఎక్కడ అన్యాయం అబ్బా. కళ్యాణ వసంతి వాళ్ళకి ఒకసారి చార్మినారు, షాపింగు, ఈసారి కూడా మళ్ళీ సెలూన్లు, గిలూన్లు, ఇక్కడ మళ్ళీ బయటకు తీసుకుపోయి ఒక స్పెషల్ లొకేషను, డెకరేషను. ఏందబ్బా ఇది అన్యాయం, మరీ అన్యాయం. అంటే పేదోళ్ళకి ఒక తీరుగా, కొంచెం సెట్ అయిన వాళ్ళకి ఇంకో తీరుగా, ఉన్న వాళ్ళకి ఇంకో తీరుగా. ఇదేంది అక్కడ సామాజిక న్యాయం ఉందా షోలో? వీళ్ళ ముఖానికి ఇదే ఎక్కువ. వీళ్ళంతా కూలినాలు చేసుకుని బతికిన వాళ్ళే. వీళ్ళకి బిర్యానీ పెట్టినా పరమాన్నం అనుకుని తినేస్తారు, ఎంజాయ్ చేస్తారు, అంతకు మించి అవసరం లేదు అనుకుంటారా? మిగతా వాళ్ళకేమో రకరకాల వెరైటీలు కావాలన్నా. ఏందబ్బా అన్యాయం. సోనియా సిద్ధు వాళ్ళకు పాపం టెంపుల్ పట్టుకొని పేరు. ఎవరు మన ఇల్లు వాళ్ళిద్దరికి పేరు యాది కత్తలేదు చూడు, వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ప్రియాంక జన్ శివ్. వాళ్ళిద్దరికేమో కుండలు చేసే కాడికి పట్టుకొని పేరు. వాళ్ళకేమో ఓన్లీ గార్డెన్ ఏరియాలో పెట్టేయడం కదా. న్యాయముల్లా. సరే, యాక్టివిటీ జోన్లా కాదబ్బా ఈ కళ్యాణ వసంతి వాళ్ళు పోయినప్పుడు పెద్ద డ్రామా ఉంటుందబ్బా. చూడు నీకోసం ఏం తెచ్చాను, నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అవి వాళ్ళు డేట్కి పట్టుకుపోయి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు షూటింగ్ చేస్తారు కదా. మీ డైలాగులు ఏందబ్బా, వేరే వాళ్ళు ఎవ్వరు కొడతలే, మీరే కొడుతారు. అన్ని ఫేక్ డైలాగులు, అన్ని ఫేక్. ఇక్కడనే నచ్చదు. పెట్టరు కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు. యా, ఇక్కడ ఏంటి చాలా బాగుంది కదా, సర్ప్రైజ్ ఇవ్వాలా, నువ్వే కదా నేను నీకు ఇస్తాను సర్ప్రైజ్. అమ్మాయిలు ఇస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలుసా చూడు అని చెప్పి చూపించాను. ఏదో అంత ఫోర్స్డ్గా నీకోసం ఫుడ్ ప్రిపేర్ చేయించాను, నీకు ఇష్టమైన ఫుడ్, నాకు తెలుసు నీకు ఆకలిస్తుంది. వంకాయ పులుసేం కాదు. కళ్యాణ్, నువ్వు నా లైఫ్లోకి రాకముందు నేను ఎలా ఉన్నానో నీకు కంప్లీట్గా తెలుసు. నువ్వు ఆమె లైఫ్లోకి రాకముందు నువ్వు ఎలా ఉన్నావు కంప్లీట్గా ఆమెకి ఎట్లా తెలుస్తుంది? కొంతే తెలుస్తుంది. వచ్చాక ఎలా ఉన్నానో నీకు తెలుసు. కోపం తగ్గించుకున్నా, బ్యూటిఫుల్ లైఫ్ని ఇవ్వబోతున్నా. దానికోసం నువ్వు కోరుకున్న ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. అదే ఓన్ హౌస్ సర్ప్రైజ్ ఇస్తున్నా. ఓన్ హౌస్ సర్ప్రైజ్ ఇస్తా అంటే ఓన్ హౌస్ సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొని పోయి చూపించాలి. ఇక్కడ ఓన్ హౌస్ సర్ప్రైజ్ ఇస్తున్నా అని చెప్తే సర్ప్రైజ్ ఉంటుందా అన్న? నువ్వు ఒకటి. అలాగే యాక్టివిటీ జోన్లో అక్కడ నిల్చోబెట్టి మనిషికి 3 క్వశ్చన్లు అడిగిరయ్యా. ఫస్ట్ అమీర్కి, నీ లైఫ్లో కూడా ఎరేజ్ చేయాలంటే ఏం చేస్తావు అంటే, ఇదివరకు ఆమెతోటి నాకు అంటే పెళ్లి కాకముందు రిలేషన్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు గొడవైనప్పుడు వెళ్ళిపో, నా లైఫ్లో అవసరం లేదనేది ఆ ఒక్క మాట ఇప్పుడు అంటలేదు, కానీ ఆ ఒక్క మాట అప్పటిది నా బ్రెయిన్లో ఇంకా ఉంది, అది ఎరేజ్ చేయాలనుకుంటున్నా. రెండోది, నేను అంటే ఏదన్నా మిస్ అవుతుందని ఫీల్ అవుతున్నా అంటే అది రెస్పెక్ట్ అనే దాని గురించి చెప్పిండు. గ్రోయింగ్ అగైన్, మళ్ళీ పెరుగుతుంది, ఇంకా పెరగాలని అనుకున్నాడు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ ఇద్దరి మధ్యలో. అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో మూడో మనిషి ఉన్నాడు కదా, మూడో మనిషి ముందు రెస్పెక్ట్ అనేది తగ్గినప్పుడు కొంచెం హర్టింగ్ అవుతూ ఉంటుంది. దాని గురించి చెప్పిండు అనుకుంటా. మూడోది ఏంటంటే, ఏదైనా కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకుందామంటే తలబాటు, ఇంటెన్షన్. అంటే నేను న్యూ థింగ్స్ని స్టార్ట్ చేయాలంటే కొంచెం భయపడతా ఉంటా, స్టెప్ వేయాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తే ఐ విల్ టేక్ మోర్ న్యూ స్టెప్స్ టు అవర్ లైఫ్ అన్నట్టు చెప్పిండు. తర్వాత ఆమె నువ్వేం అరేంజ్ చేస్తావమ్మా అంటే, నేను కూడా వెళ్ళిపో అనే డైలాగులు కొట్టినా కదా, అసలు అన్నీ అరేంజ్ చేస్తా, అవి చాలా పెయిన్ అయ్యి ఉండొచ్చు అప్పుడు ఆయనకి అని చెప్పిండు. అయిపోయింది. రీబిల్డ్ ఏం చేస్తాం అంటే, న్యూ లైఫ్ బిల్డ్ నైస్లీ, స్మాల్ వరల్డ్, వీళ్ళతోటి అద్భుతంగా మేమంతా చాలా చక్కటి లైఫ్ని లీడ్ చేస్తామని చెప్పింది. నెక్స్ట్ మూడోది, క్విక్ రియాక్షన్స్ ఆపేస్తా అని చెప్పింది. ఇటు సోనియా సిద్ధోలను పిలిస్తే చేదు జ్ఞాపకాలు ఆల్రెడీ తీసేసినాం, ఎరేజ్ చేయడానికి ఏం లేదు, కానీ కమ్యూనికేషన్ పెంచుకోవాలన్నారు. ఇటు సిద్ధు కూడా కమ్యూనికేషన్ పెంచుకోవాలి, అదొకటి రీబిల్డ్ చేసుకోవాలి, బాగా డెవలప్ చేయాలి. ఎంత అంటే కళ్ళతో సైకిల్ చేస్తే అర్థమైపోయి ఎంత కమ్యూనికేషన్ ఉండాలి మా ఇద్దరి మధ్యలో అని చెప్పిండు. అండ్ ఎరేజ్ చేసేది ఏంటంటే, సిద్ధు వచ్చేసి 2025 ఎరేజ్ చేస్తున్నాడు. అండ్ రిపీట్ చేయండి ఏంది అని అంటే, ఆ 2025లో జరిగింది మళ్ళీ రిపీట్ చేయని అని చెప్పిండు. సిచ్యువేషన్స్ ఏం చెప్తారు చెప్పు, సోది మళ్ళీ చెప్పింది చెప్పినట్టు ఉంటుంది. సిచ్యువేషన్స్ గెట్ అవడానికి అక్కడ ఇచ్చిపెట్టడానికి ఫేక్ ప్రామిసులు చేయని చెప్పిండు. ఆమె ఏమంటుందంటే, ట్రస్ట్ని రీబిల్ట్ అంటే రీబిల్ట్కి ట్రస్ట్ అవసరం లేదా, ఆల్రెడీ ఉంది బాగానే, అంత పెద్దదేం కాదు, కానీ ఎమోషనల్గా స్ట్రాంగ్గా పడాలి ఇంకా అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే, మాట్లాడింది వినడానికి ట్రై చేస్తున్నా, ఇంకా ప్రేమిస్తున్నా, ఇంకా ప్రేమని ఇంకా పెంచుకుంటూ పోతా అని చెప్పేసి అయిపోయింది వీళ్ళిద్దరు. అంతే, దట్స్ ద మ్యాటర్. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కొట్టో.
కొట్టు 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 ఉంటా. టేక్ ఇట్ బై బై. నమస్తే శబాకే. This is Sirpur Shinosalia 65 signing off.